కరీంనగర్ జిల్లా హుజరాబాద్ బీఆర్ఎస్ లో కలకలం రేగింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 100 మంది నేతలు, కార్యకర్తలు రహస్య సమావేశమయ్యారు. కాంగ్రెస్ నాయకత్వంతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సవీన్ అందిస్తారు. సవీన్, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి యువనేతగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి నచ్చగా ముఖ్యంగా దాదాపు 100 మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలు రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా హుజరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒంటెద్దు పోకడలు వ్యవహరిస్తున్నారు. దీంతో తాము పార్టీ పట్ల, పార్టీ నాయకత్వం పట్ల విరక్తి చెందామంటూ కూడా పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజరాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను ఓడించి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మారితే వారిని ఖచ్చితంగా వారి ఇంటికి వెళ్లి వారిని బజారు కిడుస్తామంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గంలో పార్టీలో అంతా తానే వ్యవహరిస్తున్నారు. యాక్టివ్ గా పాడి కౌశిక్ రెడ్డి ఉంటున్నారు. అదేవిధంగా తమను సంప్రదించకుండా, తమకు ప్రాధాన్యత విలువ ఇవ్వకుండా పాడి కౌశిక్ రెడ్డి ఒక్కరే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒంటెద్దు పోకడలు వ్యవహరిస్తున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అందరినీ కలుపుకుపోవాల్సిన సమయంలో ఏకపక్షంగా వ్యవహరించడం పట్ల తాము పార్టీ పట్ల విరక్తి చెంది పార్టీ మారేందుకు మొగ్గు చూస్తున్నామంటూ కూడా కొంతమంది నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అందులో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 100 మందికి పైగా ముఖ్య నేతలు, కార్యకర్తలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే స్థానికంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా వారు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరోవైపు దీనిపై పాడి కౌశిక్ రెడ్డి వర్గం కూడా ధీటుగా జవాబిస్తోంది. వారు అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమైన తర్వాతనే స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి వర్గం ఎదురుదాడికి దిగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇటీవల హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి వీణవంకలో జరిగినటువంటి సమ్మక్క సారక్క జాతర విషయంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ కరీంనగర్ సిపి, హుజరాబాద్ పోలీసులుగా అక్కడ స్థానికంగా వారు జరిగింది. ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో సైతం కరీంనగర్ సిపి వ్యవహారాన్ని అసెంబ్లీ సమావేశాల దృష్టికి తీసుకొచ్చారు. ఇక నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డితో పొసగని కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన తర్వాతనే పాడి కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.